వసుధారకి తెలియకుండా రిషి రూమ్ డెకరేట్ చేయించి సర్ప్రైజ్ ఇస్తాడు కదా! వసు చాలా ఆశ్చర్యపోతుంది రూమ్‌ని చూసి. "సార్ చాలా బావుంది సార్" అని అంటుంది. "నీకు నచ్చింది కదా!" అని అంటాడు రిషి. "చాలా బాగా నచ్చింది సార్" అని అంటుంది వసు. "నాకు డౌట్ సార్" అని అంటుంది వసు. "ఇంకెందుకు ఆలస్యం అడిగెయ్" అని అంటాడు రిషి. "శైలేంద్ర చెప్పాడని కాదు, అంతకు ముందే నేను ప్లాన్ చేశాను అనేసి అన్నారు కదా!" అని అంటుంది వసు. "అవును" అని అంటాడు రిషి. "మరి ఇంత సడన్‌గా ఇలా ఎందుకు ప్లాన్ చేశారో తెలుసుకోవచ్చా?" అని రిషి కళ్ళలోకి కొంటెగా చూస్తూ అడుగుతూ ఉంటుంది వసు. రిషి వసుని దగ్గరగా తీసుకుంటూ, "ఎందుకు అంటే ఏం చెప్తాము? మనకి మ్యారేజ్ అయింది కదా!" అని అంటాడు రిషి. "అవును అయ్యింది. అయితే?" అని అంటుంది వసు. "ఏవేవో మనసుకి కావాలి అనిపిస్తుంది కదా!" అని అంటాడు రిషి. "ఏవేవో అంటే ఏంటబ్బా!" అని అంటుంది వసు చిలిపిగా. "నీకు తెలియదా?" అని అంటాడు రిషి. "తెలీదు కాబట్టే కదా అడిగేది" అని అంటుంది వసు. "అలా అయితే నాకు కూడా తెలీదు" అని అంటాడు రిషి. "అలా ఎలా కుదురుతుంది? మీరన్నారు కాబట్టి చెప్పాల్సిందే" అని అంటుంది వసు. "అవునా? చెప్పాల్సిందేనా? తప్పదా?" అంటూ వసుని హగ్ చేసుకుంటూ వసుకి ముద్దు పెట్టేస్తాడు రిషి. వసు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది రిషిని. "ఏంటలా చూస్తున్నావు? చూసింది చాలు" అని అంటాడు రిషి. "పొండి సార్" అని వసు తన ముఖాన్ని చేతులతో దాచుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. రిషి వసు చేతులను తీస్తూ, "ఇదంతా సిగ్గే. ఇలా సిగ్గుపడుతూ ఉంటే కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా" అని అంటాడు రిషి. వసు సిగ్గుపడుతూ, "సార్ ఇంక పొగిడింది చాలు సార్, ఆపండి సార్" అని అంటుంది. "హే ఇది పొగడ్త కాదు, నిజం చెప్తున్నాను" అని అంటాడు రిషి. అలా రిషి వసుని పొగుడుతూ ఉంటే వసు సిగ్గుపడుతూ రిషిని హగ్ చేసుకుంటుంది. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా టైమే తెలియకుండా మాట్లాడుకుంటూ అలానే నిద్రపోతారు ఇద్దరు కూడా. అలా ఉదయం అయిపోతుంది. తరువాత వసు అందరికీ టిఫిన్స్ ప్రిపేర్ చేసేస్తుంది. రిషిని పిలిచి రిషికి టిఫిన్ పెడుతుంది. "సార్ అందరూ హాస్పిటల్‌లో ఉన్నారు కదా! అందరికీ కూడా టిఫిన్ ప్రిపేర్ చేసేసాను. క్యారియర్స్‌లో కూడా సర్దేశాను సార్. మీరు తిన్నాక హాస్పిటల్‌కి వెళ్ళి ఇవి వాళ్ళకిచ్చేసి వద్దాం సార్" అని అంటుంది వసు. "ఎందుకు వస్తారా? ఇంత శ్రమ తీసుకున్నావు. బయట హోటల్ నుంచి ఆర్డర్ చేసి తీసుకువెళ్ళేవాళ్ళం కదా!" అని అంటాడు రిషి. "హోటల్ నుండి తీసుకువెళ్తే మనకి సాటిస్ఫాక్షన్‌గా ఉన్నా, తిన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సార్! కడుపు నిండా తినాలి కదా! అదే ఇంటి భోజనమైతే కడుపు నిండా తిని తృప్తిగా ఉంటారు. అందుకే చేశాను సార్" అని అంటుంది వాసు. "బయట మనం ఎంత ఖర్చు పెట్టి తీసుకువెళ్ళినా వాళ్ళు కడుపు నిండా మనస్ఫూర్తిగా తినలేరు కదా సార్! అందుకే ఇంటి నుంచి తీసుకువెళ్తే కొంచెం తిన్నా తృప్తిగా తింటారు" అని అంటుంది వసు. "నీ మాట నీదే కానీ నా మాట విననంటావు. సరే నువ్వు కూడా కూర్చుని టిఫిన్ చేసే వసు" అని అంటాడు రిషి. వసు నవ్వుతూ "సరే సార్" అంటూ ఇంకా రిషి పక్కన కూర్చుని టిఫిన్ పెట్టుకుని తింటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసేస్తారు. హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళ కోసం క్యారేజ్ తీసుకొని వెహికల్‌లో పెట్టేసి కారులో వసు, రిషి ఇద్దరు కూర్చొని హాస్పిటల్‌లో శైలేంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక పక్కన శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అసలు రాత్రి ఏం జరిగిందో ఏంటో! ఈ దర్శన్ ఏం ప్లాన్ చేశాడో, ఏం ప్లాన్ చేయలేదో! అసలు నాకు ఈ టెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు. ఒక పక్కన నేను హాస్పిటల్‌లో ఉన్నదానికన్నా ఆ దర్శన్‌ని ఆ వస్తారా ఏమైనా ఆడుకుందా? ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అనే ఆలోచనే నాకెక్కువైపోయింది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. రిషి, వసు హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళందరికీ క్యారియర్స్ ఇచ్చి టిఫిన్ చేసి రమ్మంటారు. వాళ్ళందరూ టిఫిన్స్ చేయడానికి వెళ్తారు. ఇంకా రిషి, వసు ఇద్దరు కూడా శైలేంద్ర దగ్గరికి వెళ్తారు లోపలికి. "హలో భయ్యా ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంది భయ్యా నీకు? పర్వాలేదా?" అని అంటాడు రిషి. "ఎలా ఉన్నావు శైలేంద్ర?" అని అంటుంది వసు సీరియస్‌గా. "ఎలా ఉన్నానో కనిపించడం లేదా వస్తారా? కట్లతో హాస్పిటల్ బెడ్ పైన చూస్తున్నావు కదా! చూస్తూ ఉండి అలా అడుగుతావేంటి?" అని అంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేషన్‌గా. "ఎందుకు శైలేంద్ర అంత కోపంగా మాట్లాడుతున్నావు? నేను నార్మల్‌గానే అడిగాను. నువ్వు కూడా నార్మల్‌గా సమాధానం చెప్పొచ్చు కదా! ఎందుకలా సీరియస్‌గా మాట్లాడుతున్నావు?" అని అంటుంది వసు. "ఏంటి? నేను సీరియస్‌గా మాట్లాడుతున్నానా? నువ్వు సీరియస్‌గా మాట్లాడుతున్నావా?" అని అంటాడు శైలేంద్ర. "శైలేంద్ర నీకు కాళ్ళు చేతులతో పాటు తలకు కూడా బాగా దెబ్బ తగిలిందా?" అని అంటుంది వసు. "చిన్న దెబ్బే తగిలింది" అని అంటాడు శైలేంద్ర. "చిన్న దెబ్బేంటి శైలేంద్ర?
నువ్వింత కోపంగా మాట్లాడుతున్నావు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు చిన్నదానికే. అంటే తలలో ఏదైనా తేడా చేసిందేమో శైలేంద్ర అని ఆట పట్టిస్తూ ఉంటుంది వసు శైలేంద్రని. చూడు వస్తారా, నా తలకేమీ కాలేదు. నా ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అని అంటాడు శైలేంద్ర. నేను ఇబ్బంది పెట్టడం ఏంటి శైలేంద్ర? నీకు నువ్వే ఇబ్బందికరంగా మారుతున్నావు. నీ మాటల వలన, నీ చేష్టల వలన నీకు నువ్వే ఇబ్బందిని సృష్టించుకుంటున్నావు. దాని ఫలితమే ఇది. నువ్వు ఇంత ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు అంటే నీకు తలలో ఏదో గట్టిగా తగిలిందని అనిపిస్తుంది నాకు అని అంటుంది వస్తారా. చూడు వస్తారా, నా బ్రెయిన్కి కానీ నా తలకు కానీ ఏమీ కాలేదు. నేను చాలా బాగున్నాను. నువ్వు ఏవేవో మాట్లాడి నన్ను ఇరిటేషన్ తెప్పించకు ప్లీజ్. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతూ. పాపం ఎలా ఉన్నావో అని చూడడానికి వస్తే వెళ్ళిపో అంటావా? నీకు ఇది పద్ధతేనా శైలేంద్ర అని అంటుంది వసు ఇంకా ఆట పట్టిస్తూ శైలేంద్రని. చూడు, నాకు పద్ధతి లేదు. దయచేసి ఇక్కడి నుండి బయటికి వెళ్ళు అని అంటాడు శైలేంద్ర కోపంగా. ఇంకా రిషి కూడా వసుకి సైగ చేస్తాడు. ఇంకా వసు సరే అన్నట్టు అక్కడి నుండి నవ్వుకుంటూ బయటికి వచ్చేసి కూర్చుంటుంది వసు. చూసావా దర్శన్, వస్తారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో? నాకు అందుకే వస్తారా అంటే కోపం. అసలు తనని ఎందుకు తీసుకొచ్చావు దర్శన్ లోపలికి అని అంటాడు శైలేంద్ర. నువ్వు ఎలా ఉన్నావో చూడాలని వస్తున్నప్పుడు నేను ఎలా ఆపగలను భయ్యా? అందుకే నేనేం మాట్లాడలేదు అని అంటాడు రిషి. అవును, నేను చెప్పిన విషయం ఎంతవరకు వచ్చింది? అసలేమైనా చేశావా అని అంటాడు శైలేంద్ర. ఏం చెప్పావు భయ్యా అని అంటాడు రిషి. అదే దర్శన్, మర్చిపోయావా? తనని ఇంప్రెస్ చేయడానికి, నువ్వే రిషివని నమ్మించడానికి ఏదో ఒకటి చేసి తనని నమ్మించు అని చెప్పాను కదా, చేయలేదా అని అంటాడు శైలేంద్ర. రిషి నవ్వుతూ ఓ అదా అని అంటాడు. ఏంటి అదా అంటున్నావు? అసలు ప్లాన్ ఏమైనా చేసావా లేదా? వర్కౌట్ అయిందా లేదా అది చెప్పు అని అంటాడు శైలేంద్ర. ప్లాన్ అయితే గట్టిగానే చేశాను భయ్యా, కానీ వర్కౌట్ అయిందో లేదో నాకు తెలీదు అని అంటాడు రిషి. అదేంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు? ప్లాన్ చేశాను అంటున్నావు, వర్కౌట్ అయిందో లేదో తెలీదు అంటున్నావు. ఇలా కన్ఫ్యూజన్గా మాట్లాడితే ఎలా? క్లారిటీగా చెప్పు అసలేం జరిగిందో అని అంటాడు శైలేంద్ర. నేనేం చేశానో నాకు క్లారిటీ ఉంది భయ్యా, కానీ అది వర్కౌట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కొంత టైం వెయిట్ చేయాలి అని అంటాడు రిషి. శైలేంద్రకి ఏమీ అర్థం కాదు. అంటే ఏం ప్లాన్ చేసావు అని అంటాడు శైలేంద్ర. అది ఇప్పుడే చెప్పను భయ్యా, తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తానులే అని అంటాడు రిషి. సర్లే కాని భయ్యా, డాక్టర్లు ఏమన్నారు, ఏం చెప్పారు? నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసి అసలు నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ జరగాలి అనే విషయాలు అడగొస్తాను భయ్యా అని అంటాడు రిషి. దర్శన్, నేను పేషెంట్ని, నాకెవరు చెప్తారు నాకేమైంది అనేది? నాకు చెప్పకుండా నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళేమో నాకు చెప్పట్లేదు. అసలు ఎన్ని రోజులు ఉండాలో, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో ఇవేమీ నాకు తెలియదు దర్శన్. నువ్వైనా వెళ్ళి కనుక్కొని నాకు వచ్చి చెప్పు దర్శన్ అని అంటాడు శైలేంద్ర. సరే భయ్యా, నేను వెళ్ళి కనుక్కొని నీకు చెప్తానులే, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా భయ్యా, నువ్వెందుకు టెన్షన్ పడతావు అని అంటాడు రిషి. అవును దర్శన్, నువ్వు ఉన్నావనే ధైర్యంగా నేనున్నాను అని అంటాడు శైలేంద్ర. సరే భయ్యా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని రిషి బయటికి వచ్చేస్తాడు. ఏంటి సార్, ఏమంటున్నాడు ఆ శైలేంద్ర అని నవ్వుతూ ఉంటుంది వసు. ఏమంటాడు, నువ్వు ఒక ఆట ఆడుకున్నావు కదా, దానికోసం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నాడు అని అంటాడు రిషి. ఆ మాత్రం ఆడుకోకపోతే ఎలా సార్? మన చుట్టూ సమస్యల వలయం సృష్టించి మనల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడు సార్. ఇది చాలా తక్కువ సార్, ఇది శాంపుల్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండగ అని అంటుంది వసు. రిషి నవ్వుతూ ఉంటాడు. సరే వస్తారా, డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా అని అంటాడు రిషి. ఎందుకు సార్ అని అంటుంది వసు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, ఏంటి, ఎలా ఉంది కండిషన్ అవన్నీ కనుక్కొని తనకు చెప్పమన్నాడు. అందుకే ఒకసారి మనం కూడా కనుక్కుంటే తన కండిషన్ ఏంటి, ఎలా ఉంది అనేది మనకు కూడా తెలుస్తుంది కదా, ఆడుకోవడానికి నీకు కూడా అనువుగా ఉంటుంది కదా అని అంటాడు రిషి నవ్వుతూ. అవును సార్, ఇది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ని కలిసి వివరాలు తెలుసుకోవాలి. డాక్టర్ ఎలాగో మనోకి మీకు కూడా ఫ్రెండే కాబట్టి అన్ని విషయాలు క్లారిటీగా తెలుసుకోవాలి.
నడవండి సార్ వెళ్దాం అని అంటుంది వసు. ఇంకా వసు, రిషి నవ్వుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. రిషి, వసు డాక్టర్ క్యాబిన్‌లోకి వెళ్తారు. డాక్టర్ గారు వాళ్ళని కూర్చోమంటారు. రిషి, వసు ఇంకా చైర్స్‌లో కూర్చొని శైలేంద్ర కండిషన్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి ఇంకో డాక్టర్ గారు వస్తారు. డాక్టర్ వచ్చిన డాక్టర్‌ని ఆహ్వానించి లోపల కూర్చోమంటారు. రిషి, ఈయనెవరో తెలుసా? ఈయన మా మావయ్య గారే. వీళ్ళకి వేరే హాస్పిటల్ ఉంది. ఈయన కార్డియాలజిస్ట్ అని అంటాడు. నమస్కారమండి అని అంటారు రిషి, వసు కార్డియాలజిస్ట్‌కి. నమస్కారం అని అంటారు ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని అంటారు ఆ డాక్టర్ గారు. ఒకసారి మీ హాస్పిటల్‌లో మా అమ్మగారిని అడ్మిట్ చేశామండి అని అంటాడు రిషి. ఓహ్! డీబీఎస్టీ కాలేజ్ ఎండీవి కదూ నువ్వు? మీ అమ్మగారికి బుల్లెట్ తగిలితే మా హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేసావు కదూ! అని అంటారు కార్డియాలజిస్ట్. అవునండి. మీరు మమ్మల్ని గుర్తుపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు రిషి, వసు. ఇంతకీ మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అని అంటారు కార్డియాలజిస్టు. రిషి, వసు షాక్ అయిపోయి అలానే చూస్తూ సార్ అది అని అంటూ ఉంటారు. ఏంటి మావయ్య? ఏంటి మావయ్య? నా ఫ్రెండ్ అయిన రిషి మీకు ముందే తెలుసా? అని అంటాడు డాక్టర్ రవి. రవి, మా అమ్మకి యాక్సిడెంట్‌లో బుల్లెట్ తగిలితే మేము మీ మావయ్య వాళ్ళ హాస్పిటల్‌లోనే జాయిన్ చేశాం. అప్పుడు మీ మావయ్య అని తెలీదు కదా! ఇప్పుడు తెలిసింది ఆ విషయం అని అంటాడు రిషి. ఓహ్! అవునా! అయితే మీరు అలా ముందే పరిచయం అయ్యారనమాట అని అంటాడు రవి నవ్వుతూ. ఇప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు రిషి? అని అంటాడు రవి. కార్డియాలజిస్ట్ కూడా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు చెప్పనే లేదు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అని అంటారు. మా అమ్మగారు లేరు సార్ అని అంటాడు రిషి బాధగా. వాట్? లేరంటే? అని అంటారు కార్డియాలజిస్టు. సార్ రిషి సార్ ఈ విషయాన్ని చెప్పలేరు. ఎందుకంటే అత్తయ్య చనిపోయారు. ఆ విషయాన్ని తన నోటి వెంట చెప్పడం ఆయనకిష్టముండదు అని అంటుంది వసు. కార్డియాలజిస్టు ఆశ్చర్యపోతూ వాట్? చనిపోవడం ఏంటి? అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.